హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. మీ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఒక మంచి ట్రావెల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈ ట్రావెల్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించిందనమాట. ఇక్కడ మేము మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ అలాగే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ కూడా చూసాము. అది వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ రెండు జ్యోతిర్లింగాలకి సంబంధించిన స్టోరీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న లోకల్ టెంపుల్స్ అనేవి చూస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి శ్రీరామ్ మందిర్ అన్నమాట. ఈ టెంపుల్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నాకేమనిపించిందంటే టెంపుల్కి వచ్చామా లేదంటే ఏదైనా తాజ్మహల్లోకి వచ్చామా అనిపించింది. అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఏదో రాజుల కాలంలో ఉంటాయి కదా ప్యాలెస్, అలా అనిపించింది అనమాట. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ వినాయకుడి బొమ్మలు అనేవి ఇక్కడ డిస్ప్లే చేశారండి. ఈ వినాయకుడివి బొమ్మలు కలెక్షన్ అనేది చాలా ఉన్నాయండి. ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. చిన్న చిన్న బుల్లి వినాయకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వినాయకుల వరకు ఇక్కడ కలెక్షన్ అనేది ఉండండి. ఇలా డిస్ప్లే చేశారనమాట. నాకైతే ఈ కలెక్షన్ చూస్తే ఆశ్చర్యం వేసింది. అంత బాగున్నది అనమాట కలెక్షన్ అనేది. ఇంత చిన్న వినాయకుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద వినాయకుడి వరకు ఉన్నాయండి. కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వినాయకుడి కలెక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకే వెళ్తే మనకి వినాయకుడిది గుడి వస్తుందండి. అంటే ఇక్కడ రాముడి గుడితో పాటు చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. సో కలెక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఒక డోర్ వస్తుంది. ఇది సెకండ్ వే అనమాట. అండ్ తర్వాత మనకి వినాయకుడిది గుడి అనేది వస్తుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ లోని వినాయకుడి గుడి ఉంటుంది. పాలరాతితో చేసింది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి. సో పాలరాతితో చేసిన వినాయకుడిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సీతా రామలక్ష్మణులు ఆంజనేయ స్వామిది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. ఇది కూడా పాలరాతితో చేశారు. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామిది గుడి ఉంటుంది ఇక్కడ. ఇది కూడా చిన్న ఉపాలయం అండి. అండ్ దీని తర్వాత మేము జైన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇదే జైన్ టెంపుల్. ఇక్కడ చాలా జైన్ టెంపుల్స్ ఉంటాయండి. సో ఈ టెంపుల్ అనేది ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉందండి. వీళ్ళు ఓన్లీ కొన్ని కలర్సే యూస్ చేశారు. అయినా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట టెంపుల్ అనేది. నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్గా ఉంది. సూపర్గా ఉంది. అండ్ దీని తర్వాత మేము మహాకాళేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మహాకాళేశ్వర్ టెంపుల్ అంటే జ్యోతిర్లింగం అండి. సో ఇది లోపలైతే మనకి ఫోన్ అలౌ లేదు. ఓన్లీ బయట వ్యూ అనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో బయట వ్యూ ఇది. అండ్ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి నైట్ అంటే ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో ఈ టెంపుల్ సరౌండింగ్స్లోనే ఒక చిన్న పార్క్ లాగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఆ పార్క్లో ఏంటంటే ఇలాగా ఆంజనేయ స్వామిది విగ్రహం అండ్ అలాగే విష్ణుమూర్తి అవతారాలు అవన్నీ కూడా పెట్టారనమాట. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే అందరూ వాళ్ళకి నచ్చినట్లుగా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇది ఒక చిన్న పార్క్ లా ఉంటుంది టెంపుల్ సరౌండింగ్స్ లోనే. అండ్ ఈ మహాకాళేశ్వర్కి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా. అదేంటి అంటే ప్రజాపతి బ్రహ్మ అనే అతను ఈ శివలింగాన్ని స్థాపించారండి. ఆ తర్వాత మనకి ముస్లిమ్స్ పరిపాలన వచ్చినప్పుడు టచ్ మిష్ అనే అతను ఈ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసేసారనమాట. అప్పుడు ఈ శివలింగం తాలూకు ముక్కలన్నీ దగ్గరలో ఉన్న చెరువులో వేసేసారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్ ని రీకన్స్ట్రక్షన్ చేశారండి. ఈ టెంపుల్లో శివలింగం అనేది చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి లోపల గర్భగుడిలోని అలంకరణ అలాగే
పూజలు అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే పెడతారండి. చాలా మనకి ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయన్నమాట. సో ఆ లోపల జరిగిన పూజలన్నీ ఎల్ఈడి స్క్రీన్లో మనం చూడొచ్చు డైరెక్ట్గాన. సో నేను ఇది కూడా మీకు ఎల్ఈడి స్క్రీన్లో తీసిందే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే చాలా జనాలు ఉంటారండి, కానీ దర్శనం అనేది చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఎంతసేపు అయినా మనం దేవుని దర్శించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లోకల్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి మార్కండేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మార్కండేయుడు అనే ఋషి ఉండేవారు, అతన్ని శివుడు రక్షిస్తారనమాట. సో దానికి గుర్తుగా ఈ ప్లేస్లో మార్కండేయ ఋషి ఏం చేస్తారంటే శివలింగాన్ని స్థాపించి అక్కడ శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. నేను మీకు చెప్పాను కదండి, ఇక్కడ శివాలయం ఎదురుగా మనకి టోటాయిస్ ఉంటుంది, అలాగే నంది విగ్రహం కూడా ఉంటుందని. సో అలా ఇక్కడ ఉందన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా, క్లియర్గా చూడండి. ఇదేమొంచి కొంచెం గోల్డ్ కలర్లో ఉంటుంది నందిది, అలాగే టోటాయిస్ కూడా. పెయింటింగ్ లేకపోతే ఏంటో అనేది నాకు సరిగ్గా అక్కడ అర్థమవ్వలేదు, చూశాను కానీ. సో అదనమాట మార్కండేయుడిది. ఇదైతే చిన్న స్టోరీయేనండి, పెద్ద ఏముండదు. కానీ మార్కండేయ ఋషి అనే అతను మాత్రం శివుడికి చాలా ఇష్టమైన భక్తుడు అనమాట. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి ఓంకారేశ్వర్ అయితే వెళ్ళిపోయామండి. ఇది ఓంకారేశ్వర్లో మెయిన్ ఏంటంటే మనకి వ్యూ బాగుంటుందండి. అంటే చుట్టూ కూడా నేచర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి నర్మదా నది. ఇక్కడ ఓంకారేశ్వర్ టెంపుల్కి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటి అంటే మీకు చెప్తాను. ఇది వచ్చేసి లోకల్ టెంపుల్, ఓంకారేశ్వర్ దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సో ఇక్కడ ఏంటంటే లోపల దుర్గాదేవిది ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ సరౌండింగ్లోనే ఒక పెద్దది విష్ణుమూర్తిది విగ్రహం ఉంది, చూపిస్తాను చూడండి. ఇదన్నమాట విష్ణుమూర్తిది చాలా పెద్ద విగ్రహం అనమాట ఇది. విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా, సో అలాగ పెట్టి ఇక్కడ పెట్టారు. చాలా పెద్దదండి విగ్రహం అయితే, చాలా బాగుంటుంది కూడా చూడడానికి. అందుకే నేను వీడియో కొంచెం లెంతీగా తీసాను అనమాట. చూడండి అన్ని అవతారాలది ఉంటుంది, మధ్యలో బ్రహ్మ ఉంటారు. నాభి నుంచి బ్రహ్మ అయితే పుట్టారు కాబట్టి సో అక్కడ బ్రహ్మని పెట్టారు. నెక్స్ట్ ఎవరో చెక్కారో కానీ చాలా బాగా చెక్కారండి బొమ్మని అయితే. అండ్ లోపల అయితే ఇలాగా దుర్గాదేవి బొమ్మ ఉంటుంది, పక్కన సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడ కాళీమాతది విగ్రహం ఉంటుంది అనమాట. ఈ మూడు అమ్మవారిది ఉంటుంది లోపల. సో ఓంకారేశ్వర వ్యూ అండి ఇది. నేచర్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లైన్ అనమాట. మనకి ఏంటంటే నర్మదా నది ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్రిడ్జ్ దాటి మనం లైన్లోకి వెళ్ళి లోపల దర్శించుకోవాలి. అండ్ ఇది వచ్చేసి డ్యామ్ అండి, నర్మదా నది మీద కట్టిన డ్యామ్ అనమాట ఇది. సో ఈ డ్యామ్ పేరు వచ్చేసి ఓంకారేశ్వర డ్యామ్ అనమాట. దీనికి ఎందుకు అంటే డ్రింకింగ్ కోసం, అలాగే పంట పొలాల కోసం అని చెప్పేసి డ్యామ్ ఈ ఓంకారేశ్వర టెంపుల్ అనేది వింధ్య పర్వతాల మీద ఉంటుందండి. సో ఒక పక్క మధ్యలోని మనకి నర్మదా నది అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో ఎడమ వైపు ఉన్న వింధ్య పర్వతం మీద ఓంకారేశ్వర టెంపుల్ ఉంటుంది, అండ్ కుడివైపు ఉన్న వింధ్య పర్వతం మీద అమరేశ్వర జ్యోతిర్లింగం ఉంటుందండి. అందరూ కూడా ఓంకారేశ్వరుడే జ్యోతిర్లింగం అనుకుంటారు, కాదు, అమరేశ్వర స్వామిదే జ్యోతిర్లింగం. ఈశ్వరుడి జ్యోతిర్లింగం అని ఉంటుందండి. సో రెండు కలిపి అంటే ఓంకారేశ్వర టెంపుల్ అలాగే అమరేశ్వరుడి జ్యోతిర్లింగం కూడా రెండు కలిపి మనం దర్శించుకోవాలి. మేమైతే అమరేశ్వర జ్యోతిర్లింగం చూడలేకపోయాము. సో వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.